హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీ తెలుగు అక్వేరియం. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బేటా కేరింగ్ అండ్ డీటెయిల్స్. లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను ఏంటంటే ఒక సపరేట్ వీడియో చేస్తాను బేటా ఫిష్ మీద అని. సో ఆ వీడియోని ఇది చూడవచ్చు. లాస్ట్ వీడియోలో చెప్పినట్టే ఈ వీడియోలో అదే బేటా చూపిస్తున్నా. ఈ బేటా ఏంటంటే ఇండియన్ లైన్ ఓహెచ్ఎం అనమాట. ఇండియన్ లైన్ ఓహెచ్ఎం ఫీమేల్ బేటా అనమాట. ఇది చూడవచ్చు, ఇక ఇక్కడ ఉంది చూడండి, ఇండియన్ లైన్ అనమాట. జూమ్ చేసి చూపిస్తాను మీకు క్లియర్గా. అంత థాయిలాండ్ ఇండోనేషియా లైన్లా కాకుండా బెస్ట్ క్వాలిటీ, ఇండియన్ లైన్లోనే ద బెస్ట్ క్వాలిటీ అని తీసాను. దీంతో వచ్చిన బ్యాచ్ ఏమైందంటే అన్నీ చనిపోయినాయి. లాస్ట్కి 2 మిగిలినాయి. అయితే 2 మిగిలింది ఏంటంటే ఇది కంటైనర్ కాస్త చిన్నగా ఉండడంతో వాటర్ ఇక్కడ దాకా పెట్టేవాడిని. ఈ మధ్యన ఇక్కడ దాకా తగ్గించాను. ఇక్కడ దాకా వాటర్ పెట్టడంతో ఇక్కడ దాకా వాటర్ పెట్టడంతో ఆ ఫిష్ అనేది దూకేసింది. అదనేది సిలికాన్ టేల్ తెలుసు కదా, అంటే ట్రాన్స్పరెంట్ టేల్తో వచ్చింది. అది మేల్ వచ్చింది, ఇది ఫీమేల్కి వచ్చింది. సేమ్ ఇది నేనేమనుకున్నానంటే ఇది దాని మదర్లా వస్తుంది అనుకున్నాను ఫస్ట్ దీన్ని చూసి. మొత్తం వైట్ కలర్లో ఉండేది, కాకపోతే ఇది స్కై బ్లూ కలర్లో రెడ్ టైల్గా వచ్చింది. ఇది బెస్ట్ అన్నమాట. అంటే బ్రీడింగ్ అంటే ఇప్పుడు పనికిరాదు. బ్రీడింగ్కి ఒక 2 months 3 months తర్వాత బ్రీడింగ్కి పనికి వస్తుంది. హోమ్ మేడ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, హోమ్ మేడ్ ఫుడ్స్ని తీసుకుంది. అంటే ఫస్ట్లో దీనికి ఈ సైజు రావడానికి, అంటే ఈ ఒక్క ఫిష్ ఇంత సైజు రావడానికి నేను ఏమేమి చేశానంటే, ఫస్ట్ ఇది పుట్టిన 3 daysకి ఫుడ్ ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే వాటి ఎగ్ యోక్ ఉంటుంది కదా, అవే తిని ఉంటాయి. తర్వాత ఆఫ్టర్ 3 days ఫాదర్ని సపరేట్ చేసి, తర్వాత 3 days నేను ఫుడ్ వేయలేదు. ఆ 3 days తర్వాత దీన్ని మళ్ళా ఎగ్ యోక్ తెలుసు కదా, బాయిల్డ్ ఎగ్ యోక్, ఆ ఎగ్ యోక్ వేసా. చాలా చిన్న పించి, ఇంత పించి అనేది వేసా, చాలా చిన్నది. ఇంత పించి అనేది వేసి ఓన్లీ డేకి 3 times వేసా. దీని బ్యాచ్ మొత్తానికి అన్ఫార్చునేట్లీ బ్యాచ్ మొత్తం చనిపోయింది. ఇది ఒక్కటే బతుకుంది నాకు దీంట్లో. దీంట్లో ఫాక్స్టైల్ ప్లాంట్ అనేది ఉంది. లాస్ట్ టైం చెప్పినట్టే 50 rupees కొన్నా ఇన్ని స్టెమ్స్ అనేది వచ్చినాయి. ఫాక్స్టైల్ ప్లాంట్ అనేది ఉంది. దీనికి కాస్త రియలిస్టిక్గా అని ఇక్కడ కింద చూసుకోవచ్చు. డర్టీగా ఉంటుంది డర్టీగా, ఎందుకంటే అవి డర్టీ చేస్తాయి. మనం ఏం చేయలేము, అవి డర్టీ చేస్తే మనం క్లీన్ చేయలేము అంతే. దీని ఫుడ్ విషయానికి వస్తే, అంటే దీని ఫుడ్ ఎలా వేస్తాను అంటే ఎవ్రీ 3 days 3 times ఫుడ్. ఇది ఇంకా బేబీయే కాబట్టి 3 times ఫుడ్ అనేది ఉంటుంది. పిల్లెట్స్ చేస్తాను, బ్లడ్ వామ్స్ అండ్ డ్రై బ్లడ్ వామ్స్ ఇవన్నీ వేస్తాను. బ్లడ్ వామ్స్ ఏంటంటే 3 daysకి ఒకసారి వేస్తాను. 3 daysకి ఒకసారి బ్లడ్ వామ్స్ వేస్తాను. అండ్ ఒకరోజు విడిచి ఒకరోజు డ్రై బ్లడ్ వామ్స్ అనేది వేస్తాను. 3 daysకి ఫ్రీజ్డ్ బ్లడ్ వామ్స్ అనేది వేస్తాను. అవి కూడా చూపిస్తాను. నేను వాడే ఫుడ్ అనేది చూపిస్తాను. తర్వాతకి ఏమేమి ఫుడ్ వాడుతున్నాను. పిల్లెట్స్ వచ్చేసి ఆప్టిమమ్ పిల్లెట్స్. ఇది అంత కలరేషన్ ఉండదు. దీనికి బ్లడ్ వామ్స్ వేసినప్పుడు మాత్రం కలరేషన్ బాగుంటుంది. యాక్టివ్ మాత్రం ఫుల్. ఎంత యాక్టివ్ అనేది ఇప్పుడు దీనికి ఫీడింగ్ టైం అనేది వచ్చింది. ఇప్పుడు దాన్ని ఫీడ్ చేసి కూడా చూపిస్తాను. ముందుగా దీని ట్యాంక్ క్లీనింగ్ వచ్చేసి నేను ప్రతి 1 week ఒకసారి క్లీన్ చేస్తాను. ఎందుకంటే ఇది 5 liters యొక్క ట్యాంక్ కాబట్టి ప్రతి 1 week ఒకసారి క్లీన్ చేస్తాను. ఇంకా హెవీ డర్టీ చేసిందంటే 3 daysకి ఒకసారి. బయట నా బాల్కనీ పాండ్ చూసా, దాంతోపాటు 3 daysకి ఒకసారి క్లీన్ చేస్తాను. దీని ఫుడ్ విషయానికి వచ్చేస్తే అవి కూడా చూపిస్తాను, అసలు ఏమేమి వాడుతున్నాను అవన్నీ. ఇక్కడ చూడండి, ఇవి ఆప్టిమమ్ పిల్లెట్స్, పింక్ కలర్ ప్యాకెట్ది. ఇది ఆప్టిమమ్ పిల్లెట్స్ అనమాట. ఇవ్వండి. ఇది వచ్చేసి ఫ్రీజ్డ్ బ్లడ్ వామ్స్ అనమాట. ఇవ్వండి, లైట్లో పెట్టి చూపిస్తాను. ఫ్రీజ్డ్ బ్లడ్ వామ్స్, కరెక్ట్ వామ్స్ కూడా మీకు కనపడతాయి క్లియర్గా. ఫ్రీజ్డ్ వామ్స్ అనమాట ఇవి. ఈ వామ్స్ వచ్చేసి నా దగ్గర అయితే రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి. ఎవరైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వచ్చు. రీజనబుల్ ప్రైసెస్, మీ దగ్గర దొరికే షాప్ ప్రైసెస్ కంటే నా దగ్గర ఇంకా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటుంది. కాంటాక్ట్ కావాలంటే అవ్వచ్చు. అండ్ దీనికి ఇక్కడ ఉన్న బేటాకి ప్రతి 3 daysకి ఒకసారి
ఈ వార్మ్స్ అనేది వేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు మెయిన్ విషయానికి వస్తే ఒక డే బై డే, ఒక డే ఇచ్చి ఒక డేకి ఇవి ఇక్కడ హలో ఫీడ్ నుంచి ఫ్రీజ్ డ్రై బ్లడ్ వార్మ్స్ అనమాట. ఈ బ్లడ్ వార్మ్స్ అనేది వాడుతున్నాను. ఈ బ్లడ్ వార్మ్స్ అనేది నా బయట పాండ్కి వాడుతున్నాను, ప్లస్ దీనికి వాడుతున్నాను. ఈ బేటా అంటే ఇది ఎక్కువగా ఇష్టపడి తినేది బ్లడ్ వార్మ్స్. అండ్ ఇది పిల్లెట్స్ని కూడా బాగానే తింటుంది. చూపిస్తాను, పిల్లెట్ ఫీడింగ్ కూడా చూపిస్తాను. మీరు అంటూ ఉంటారు బేటాస్ ఉంటాయి కొన్ని బేటాస్, ఆ బేటాస్ ఏంటంటే పిల్లెట్ ఫీడింగ్ తీసుకో, మనం ఫీడ్ చేపియాలి. ఎలా చేపియాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఫీడ్ ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఈ వీడియోలో నా ఫీడింగ్ దీని కేరింగ్ గురించి చెప్తాను. దీని కేరింగ్ అనేది చాలా సింపుల్, కాకపోతే మనము వీటికి స్పేస్ అనేది ఇవ్వాలి. ఎంత స్పేస్ ఇవ్వాలంటే 5 లీటర్ వాటర్ పట్టే కంటైనర్లో దీన్ని పెట్టాలి. మీరు అనొచ్చు నేను ఒక బౌల్లో పెట్టవచ్చు కదా, 5 లీటర్స్ పెట్టుకోండి, కాకపోతే అది 5 లీటర్ కంటే ఎక్కువ ఉండాలి. నా దగ్గర ఉన్నది అయితే 5 లీటర్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను దీన్ని పెట్టాను. ప్లస్ ఇక్కడ వాటర్ లెవెల్ కూడా తగ్గించాను, ఇది దూకేస్తాయి, ఇవి మంచి జంపర్స్ కూడా. సో ఇది ఇప్పుడు చూడండి, నేను దీనికి ఫీడింగ్ చేసి కూడా చూపిస్తాను. ఒక్క నిమిషం ఫీడింగ్ చేసి కూడా చూపిస్తాను. అది కూడా పెల్లెట్ ఫీడింగ్ అనమాట, క్లియర్ కట్గా చూపిస్తా. ఇవ్వండి చూడండి, పిల్లెట్ ఫీడింగ్ ఇవ్వండి. నువ్వు అనొచ్చు మీరు ఒక్కొక్క పిల్లెటే వేస్తున్నారు కదా, అది అందుకే స్పీడ్గా తినేస్తుందని. కాదు బ్రో, మీకు అంత డౌట్ ఉంటే ఒక 5 పిల్లెట్స్ వేస్తాను చూడండి. ఇక సెకండ్స్లో అనేది ఇది ఫీడ్ని ఫినిష్ చేసేస్తుంది. దీనికి వచ్చేసి నేను ఈ బ్లడ్ వార్మ్స్ అన్నాను కదా, ఈ బ్లడ్ వార్మ్స్ని కూడా బాగానే తింటుంది. ఇది చూపిస్తాను. చూసారా, ఇగోండి దగ్గర నుంచి ఇట్లా దగ్గర నుంచి చూపిస్తా. నేను ఒక్కడే కాబట్టి కెమెరా కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇగోండి డ్రై ఫ్రీజర్ వార్మ్స్, వీటిని కూడా బాగానే తింటుంది. ఈ చిన్న బాక్స్ వచ్చేసి నాకు 90 రూపీస్ పడ్డది. నేనేం ప్రమోషన్ ఏం చేయట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను నేను ఏమేమి ఫీడ్ వాడుతున్నాను అనేది మాత్రమే చూపిస్తున్నా. చెప్పాను కదా, వేసిన 1 మినిట్లోనే ఫీడింగ్ అనేది కంప్లీట్ చేసింది. ఇది వేసిన 1 మినిట్లో ఫీడింగ్ అనేది కంప్లీట్ చేసింది. ఇలా మన ఫిష్ని ఎలా ట్రైన్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో అయితే దీని కేరింగ్ గురించి చెప్పా. ప్రతి 1 వీక్ ఒకసారి క్లీన్ చేస్తాను, ఎక్కువ డస్ట్ చేస్తే ప్రతి 3 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను అని. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి, దీని ఫీడింగ్ చూపించా, ఏమేమి వేస్తాను. ఫ్రీజర్ వార్మ్స్, తర్వాత డ్రై ఫ్రీజర్ వార్మ్స్, తర్వాత ఆప్టిమమ్ ఎప్పుడు కూడా వేస్తానని కూడా చెప్పాను. ప్లస్ మెయిన్ థింగ్ ఏంటంటే థర్డ్ పాయింట్ ఏంటంటే వీటిని ఈ బేటా ఫిష్కి 3 డేస్ తర్వాత 4th డే అంటే థర్స్డే కానీ ఫ్రైడే కానీ ఒకరోజు ఫాస్టింగ్ అనమాట. అంటే ఒకరోజు ఫీడింగ్ అయ్యాను, నిన్న ఫీడింగ్ వేయలేదు, అండ్ ఈరోజు ఫీడింగ్. ఒక డే ఫాస్టింగ్ అండ్ కంటిన్యూస్గా 3 డే ఫీడింగ్, డైలీ 3 times అలా ఫీడ్ చేస్తాను. అండ్ దీన్ని మాత్రం 3 డేస్కి ఒకసారి మాత్రమే ఫీడ్ చేస్తాను. ఎందుకంటే ప్రోటీన్ లెవెల్ ఎక్కువ అవ్వాలి. రోజు ఫీడ్ చేయవచ్చు, కాకపోతే మనకు కూడా కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి డైలీ కాకుండా 3 డేస్కి ఒకసారి ఫీడింగ్ అనేది ఉంటుంది. డైలీ డ్రై నేను బెటర్గా చూస్ చేసుకోవచ్చు అంటే ఈ డ్రైడ్ బ్లడ్ వార్మ్స్ చూస్ చేసుకోవచ్చు డైలీ ఫీడింగ్కి. కాకపోతే డైలీ ఫీడ్ చేయడంతో ప్రాబ్లం ఏంటంటే పిల్లెట్ ఫీడింగ్ ఆపేస్తే. నా దగ్గరికి కరెక్ట్గా పిల్లెట్ ఫీడింగ్కి ఇది రావడానికి కారణం ఏంటంటే 3 డేస్కి ఒకసారి బ్లడ్ వార్మ్స్ అండ్ 1 డే ఇడిచి 1 డే డ్రైడ్ ఫ్రీజర్ వార్మ్స్, డైలీ ఈ పిల్లెట్. అందుకే నేను పిల్లెట్ ఫీడింగ్కి వేసిన 1 మినిట్లో తినేస్తాను. చూసారా, ఫుడ్ వేస్తానని చూస్తుంది, ఇంకా పిల్లెట్ వేస్తే ఇంకా తింటుంది. కాకపోతే మనం ఓవర్ ఫీడింగ్ అనేది చెయ్యకూడదు. ఇగోండి చూడండి, 3 పిల్లెట్స్ చేసా, ఆల్రెడీ ఒక 15 పిల్లెట్స్ తిన్నది, ప్లస్ ఇప్పుడు ఈ 3 పిల్లెట్స్ ఈజీ తినేస్తుంది. ఇలా మన బేటాని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్పాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే వీడియో కింద కామెంట్ #NC అండ్ కామెంట్ చేయండి. చూస్తాను ఎంతమంది ఈ వీడియోని లాస్ట్ దాకా చూస్తున్నారు. సో థ్యాంక్ యూ, సీ యూ, బాయ్ బాయ్ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ గైస్. అండ్ మెయిన్గా మన ఛానల్ కానీ
తొందరగా ఒక మైల్ స్టోన్ని రీచ్ అయితే చెప్పాను కదా నిన్నటి వీడియోలోనే. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే తొందరగా చూడండి. ఆ వీడియోలో ఆ సర్ప్రైజ్ వీడియో ఏంటో మీకు తెలుస్తుంది.